ప్రపంచ పర్యావరణ పరిరక్షణలో మహాసముద్రాల పాత్ర అత్యంత కీలకమైనదని, సముద్రాలను కాపాడమంటే మానవాళి భవిష్యత్తును కాపాడటమే అని ఆచార్య పి. శ్రీనివాస్ అన్నారు. ఈ రోజు ఉదయం తారానగర్లో గల విద్యానికేతన్ మోడల్ హైస్కూల్ నందు ప్రపంచ మహాసముద్ర దినోత్సవ అవగాహన కార్యక్రమాన్ని ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్ తాడిపోయిన రామస్వామి యాదవ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమానికి స్కూల్ కరెస్పాండెంట్ రామాచారి అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం సెంటర్ ఫర్ ఎర్త్, ఓషన్ మరియు అట్మాస్ఫియర్ సైన్సెస్ విభాగపు ఆచార్యులు పి. శ్రీనివాస్ విచ్చేసి ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ, మనం నివసించే భూగ్రహంపై భూమి కేవలం 29% మాత్రమే. భూమి ఉపరితలంలో 71% భాగాన్ని ఆక్రమించిన జలాలు జీవావరణ సమతుల్యతను కాపాడడంలో, వాతావరణ నియంత్రణలో, జీవ వైవిధ్య పరిరక్షణలో, మానవ జీవితానికి అవసరమైన వనరులను అందజేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని అన్నారు. అభివృద్ధి పేరుతో జరుగుతున్న మానవ కార్యకలాపాలు సముద్రాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. అందుచేత తీవ్రమైన కాలుష్యాన్ని ఎదుర్కొంటున్నాయి. ప్లాస్టిక్ వ్యర్థాలు, పారిశ్రామిక రసాయనాలు, చమురు లీకేజీలు, మురుగునీరు మరియు వ్యవసాయ వ్యర్థాలు సముద్ర జీవ వ్యవస్థను నాశనం చేస్తున్నాయి. ప్రతి సంవత్సరం లక్షలాది సముద్ర జీవులు, అనేక రకాల చేపలు, పగడపు దిబ్బలు, సముద్ర మొక్కలు, తిమింగలాలు, డాల్ఫిన్లు మరియు ఇతర జీవులకు నష్టం వాటిల్లుతుంది. సముద్ర జీవ వ్యవస్థ దెబ్బతింటే దాని ప్రభావం మానవ జీవనంపై కూడా తీవ్రంగా ఉంటుంది. అందువలన జీవ వైవిధ్య పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలి. ప్రపంచ దేశాలు 2030 నాటికి కనీసం 30% సముద్ర ప్రాంతాలను సంరక్షించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నాయి. సముద్రాలను రక్షించడం అనేది కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదు, ప్రతి పౌరుని సామాజిక బాధ్యత అని అన్నారు. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం, చెత్తను సరైన విధంగా పారవేయడం వంటి పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలలో పాల్గొనడం ద్వారా సముద్ర రక్షణకు తోడ్పడవచ్చు. సముద్ర సురక్షిత ప్రాంతాలను విస్తరించాలి. సముద్ర జీవ వైవిధ్యాన్ని రక్షించాలి. వాతావరణ మార్పుల ప్రభావాన్ని తగ్గించాలి. సముద్ర కాలుష్యాన్ని నిరోధించాలి. బీచ్ శుభ్రత కార్యక్రమాలలో పాల్గొనాలి. పర్యావరణ అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలి. నీటి వనరులను సంరక్షించాలి. సముద్ర జీవాలను రక్షించే సంస్థలకు మద్దతు ఇవ్వాలి. సోషల్ మీడియాలో సముద్ర పరిరక్షణ సందేశాలను ప్రచారం చేయడం లాంటి చర్యలు చేపట్టి సముద్రాల పరిరక్షణకు మన వంతు సహాయ సహకారాలు అందించాలి. మనం నిత్యం ఒక సముద్రం, ఒక వాతావరణం, ఒక భవిష్యత్తు అనే నినాదాన్ని నిత్యము స్మరించుకుంటూ సముద్రాలను కాపాడుకుందాం అని అన్నారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపల్ శ్రీమతి కనకదుర్గ, ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యుడు అమ్మయ్య చౌదరి తదితరులు పాల్గొన్నారు.